రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంచి వైఖరి మంచి వైఖరి కొనుగోలు కేంద్రాలను 26 క్వింటాల ప్రభుత్వ నిబంధనలు 26 క్వింటాల నిబంధనలు 26 క్వింటాల నిబంధనలు వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏప్రిల్ చివరి వరకు సాగర్ జలాలు ఏప్రిల్ చివరి వరకు సాగర్ జలాలు ఏప్రిల్ చివరి వరకు సాగర్ జలాలు భూమి కలిగిన ప్రతి రైతుకు పట్టాదారు పాస్ పుస్తకం భూమి కలిగిన ప్రతి రైతుకు పట్టాదారు పాస్ పుస్తకం పట్టాదారు పాస్ పుస్తకం. ఖమ్మం జిల్లాలో సాగు చేసినటువంటి 1,81,000 ఎకరాల్లో మొక్కజొన్న, 2,65,000 ఎకరాల్లో వరి ధాన్యం పంట చేతికొచ్చి అమ్ముకోవడానికి రైతులు సిద్ధమయ్యారు. ఈరోజు ప్రభుత్వం మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయడంలో అలసత్వం ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. నిన్న ఈ రోజు రైతు సంఘం ఆందోళనకు పిలిపియడంతో సోమవారం రోజు ఈ రోజు కొబ్బరికాయలు కొట్టేలా తప్ప ఎక్కడ ఒక కింటా గానీ ఒక బస్తా గానీ కాటా పెట్టినటువంటి దాఖలాలు లేవు. రైతులు గత 20 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కింటాకి 24,000 రూపాయల మొక్కజొన్న కొంటే ఇవాళ బహిరంగ మార్కెట్ లో ప్రైవేటు వ్యాపారులు కేవలం కింటా 1,600 1,700కే కొంటా ఉన్నారు. ఒక్కొక్క రైతు 700-800 రూపాయలు నష్టపోతా ఉన్నాడు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా కొనిజర్ల, సింతకాని, బోనకల్లు ఇటు ప్రాంతంలో ఖమ్మం రూరల్, ముదిగొండ, వైరా ప్రాంతంలో, అటు మధుర ప్రాంతంలో పెద్ద ఎత్తున కామేపల్లి, కారేపల్లి ప్రాంతంలో మొక్కజొన్న పండింది. అవసరమైనటువంటి ప్రతి గ్రామంలో మండల కేంద్రంలో కాకుండా మండలానికి ఒకటి కాకుండా అవసరమైనటువంటి ప్రతి గ్రామంలో 4-5 వేల టన్నులు కింటాలు పండే ప్రతి చోట కూడా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కేవలం 26 క్వింటాలు మాత్రమే కొంటామని చెప్పి ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఖమ్మం జిల్లాలో యావరేజ్ గా ఎకరానికి 40 నుంచి 50 క్వింటాల మధ్యలో దిగుబడి వస్తా ఉంది. అందుకని మొత్తం పంటను కొనాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు భూ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రధానంగా కొన్ని రెవెన్యూలో ఉన్నటువంటి సర్వే నెంబర్లో 300 ఎకరాలు, 500 ఎకరాలు, 150 ఎకరాలు కూడా ప్రైవేట్ జాబితాలో, నిషేధిత జాబితాలో పెట్టి ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నారు. అలా కాకుండా అవి గత 70, 80, 100 సంవత్సరాల నుంచి కూడా రైతులు సాగు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ తాతలు వారసత్వంగా వస్తున్నటువంటి భూములు, వాటన్నిటిని కూడా భూభారతి పోర్టల్లో రైతుల భూములుగా చూపించి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రైతు సమస్యల మీద జిల్లా మంత్రులు ముగ్గురు కూడా బాధ్యత తీసుకొని పంట పండించినటువంటి రైతులకి న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి ఏప్రిల్ చివరి వరకు సాగర్ జలాలు ఇచ్చి ఉన్నటువంటి పంటలు ఎండిపోకుండా కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమంతో ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం, మంత్రులు కూడా బాధ్యత వహించి రైతుల యొక్క కష్టాలని, కన్నీళ్లను తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇలా ఖమ్మం కలెక్టరేట్ దగ్గర భారీ ధర్నా జరిగింది. ఖమ్మం జిల్లాలో 2,60,000 ఎకరాల్లో వరి పంట పండించారు. 1,85,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించారు. నెల రోజుల నుంచి పంటలు కోతకు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. ఇప్పటికే అన్ని మండలాల్లో కూడా రైతు సంఘం నాయకత్వంలో పెద్ద ఎత్తున ధర్నాలు జరిగాయి. ఈరోజు ఇక్కడ జిల్లా కేంద్రం ధర్నా చేశాం. ప్రభుత్వం తక్షణమే అవసరమైన అన్ని రెవెన్యూ గ్రామాల్లో మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. అట్లాగే రైతులకి ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. గోనె సంచుల కొరత లేకుండా, పట్టాల ఇబ్బంది లేకుండా, ట్రాన్స్పోర్ట్ సమస్య లేకుండా ప్రభుత్వం చూడాలి. ఈ యాసంగి పంటకు కూడా వరికి బోనస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మొక్కజొన్న పంటకు కూడా ప్రభుత్వం 26 క్వింటాలే కొనుగోలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టింది. చాలా దుర్మార్గమైంది. ప్రతి ఎకరానికి 60 క్వింటాలు ఇలా మొక్కజొన్న ఉత్పత్తి అవుతా ఉంటే, దిగుబడి వస్తూ ఉంటే 26 క్వింటాలు కొనాలని చెప్పి అంటామని చాలా రైతులను ఇబ్బంది పెట్టే చర్య ఇది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ ఈ ధర్నా కొనసాగింది. ఖమ్మం జిల్లాలో ఇంకా చాలా పంటలు కూడా ఇంకా పూర్తి కాలేదు. నీళ్ళ అవసరం కూడా ఉంది కాబట్టి 7వ తారీఖుతో బంద్ చేయకుండా ప్రభుత్వం ఈ నెల చివరి దాకా సాగర్ జలాల్ని విడుదల చేసి కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ల కోసం ఇవాళ ధర్నా జరిగింది. ఈ ధర్నా తర్వాత కలెక్టర్ కలిసి మెమరాండం ఇచ్చాం. కలెక్టర్ సానుకూలంగా స్పందించాడు. తక్షణమే జిల్లాలో అనేక కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తామని చెప్పి అన్నారు. ఇతర సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు.
ప్రభుత్వం స్పందించి వీటిని అమలు చేయకపోతే ఆ లిమిటేషన్ లేకుండా పంట కొనుగోలు చేయకపోతే తర్వాత పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లాను కూడా దిగ్బంధనం చేయాల్సి వస్తుందని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.